మీ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. తర్వాత మనం ఈరోజు వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా తయారు చేయాలి, దాని తర్వాత ఆ ప్రొఫార్మా ఇన్వాయిస్ ని రెగ్యులర్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్, రెగ్యులర్ ట్యాక్స్ ఇన్వాయిస్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. దీంట్లో మనం ఇప్పుడు ప్రొఫార్మా ఇన్వాయిస్ గురించి నేర్చుకుంటాం. మనం ఆల్రెడీ నిన్న కొటేషన్ గురించి నేర్చుకున్నాం. కొటేషన్ అంటే మనం కొటేషన్ ఇస్తాం, మన కస్టమర్స్ ఎవరిని అడిగితే వాళ్ళు మన దగ్గర పర్చేజ్ చేయాలనుకుంటే ఆ కొటేషన్ ఆధారంగా అప్పుడు మనకు వాళ్ళు గూడ్స్ కావాలంటే మనం సప్లై చేస్తాం. గూడ్స్ డెలివరీ ఇచ్చి అప్పుడు ఈ కొటేషన్ ని రెగ్యులర్ ఇన్వాయిస్ కిందకి ట్రాన్స్ఫర్ కన్వర్ట్ చేస్తాం. దానికి కొటేషన్ కి మాత్రం అన్ని సేల్స్ కి సంబంధించినవి కాబట్టి సేల్స్ ఆర్డర్ వోచర్ తీసుకోవాలి. రెగ్యులర్ సేల్స్ ఆర్డర్ వోచర్ తీసుకొని దాన్ని ఆప్షనల్ కింద కన్వర్ట్ చేస్తే అది కొటేషన్ అవుతుంది. తర్వాత మనం ఆ కస్టమర్ కి మన దగ్గర పర్చేజ్ చేస్తే మనం ఏం చేస్తాం, మనం సేల్ చేసి గూడ్స్ వాళ్ళకి డెలివరీ ఇచ్చి సేల్ ఇన్వాయిస్ ఇవ్వాలి. కొత్తగా సేల్ ఇన్వాయిస్ తయారు చేయకుండా అదే కొటేషన్ ని మనం ఆప్షనల్ ఉంది కదా, ఆప్షనల్ ని రెగ్యులర్ కింద కన్వర్ట్ చేస్తే సేల్స్ ఆర్డర్ అయిపోతుంది. అప్పుడు F8 నుంచి దాన్ని సేల్స్ కిందకి మార్చి సేల్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. అలాగే ప్రొఫార్మా ఇన్వాయిస్ కూడా సేల్స్ కి సంబంధించింది. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి, ఒక కస్టమర్ మన దగ్గర ఏదైనా ఎక్కువ పెద్ద మొత్తంలో పర్చేజ్ చేసినట్లయితే, కొత్త వ్యక్తి అనుకుంటాం, కొత్త కస్టమర్ అయితే మనం ఒకేసారి అంత అమౌంట్ మనం క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. క్రెడిట్ ఇవ్వడానికి మనకు కొంచెం ప్రాబ్లం కావచ్చు కదా. అందువల్ల మనం ఏం చేస్తామంటే, వాడు ఈ పేమెంట్ చేయమంటే మీరు నాకు ఇన్వాయిస్ ఇవ్వండి, ఇన్వాయిస్ ఇస్తే నేను మీకు పేమెంట్ చేస్తాను, సరే క్రాస్ సప్లై చేయండి, మీకు పేమెంట్ చేస్తాను, మొత్తం కానీ కొంత కానీ అడ్వాన్స్ కానీ నేను పే చేస్తాను, నేను సప్లై చేయండి అని అడిగితే మామూలుగా వాడు పేమెంట్ చేయకుండా మనం ఇన్వాయిస్ రెగ్యులర్ ఇన్వాయిస్ ఏం చేస్తాం, నేను కొత్త వ్యక్తి కాబట్టి పాత కస్టమర్ అయితే క్రెడిట్ మీద సేల్ చేస్తా, ఇన్వాయిస్ ఇస్తాం. కొత్త కస్టమర్ అయితే మనం సప్లై చేయం కాబట్టి మనం ఇన్వాయిస్ ఇవ్వము కదా. అలాగే ఒక్కొక్కసారి మన కస్టమర్స్ వాళ్ళు ఈ పర్చేజెస్ కోసం ఎక్కడైనా బ్యాంకులు కానీ బయట వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు లోన్ తీసుకోవచ్చు కొనడానికి, గూడ్స్ కానీ లేకపోతే ఏదన్నా మిషనరీ లాంటి అసెట్ కానీ మనం సేల్ చేస్తుంటే పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. అలా లోన్ తీసుకోవాలంటే బ్యాంకు లోన్ ని గ్రాంట్ చేయాలంటే, లోన్ ఇవ్వాలంటే వాళ్ళకి ఈ కస్టమర్ వచ్చి ఇన్వాయిస్ ని సబ్మిట్ చేయాలి. సో మనం అడుగుతారు ఇన్వాయిస్, కానీ మనం ఇన్వాయిస్ ఇవ్వం. ఎందుకని సప్లై చేసినప్పుడు ఇస్తా ఇన్వాయిస్. ముందుగా బ్యాంక్ వాళ్ళు లోన్ గ్రాంట్ చేయాలి, మనం ఒరిజినల్ గా రెగ్యులర్ ఇన్వాయిస్ ఇవ్వము. దానికోసం మనం ఇన్వాయిస్ లాంటిది అంటే కస్టమర్ కి నేరుగా కానీ లేకపోతే బ్యాంకు లోన్ అయితే బ్యాంక్ లోను, కస్టమర్ డైరెక్ట్ గా పర్చేజ్ చేస్తే కస్టమర్ కానీ బ్యాంక్ లోన్ కానీ మనం గ్రాంట్ చేయడానికి మనం ఇన్వాయిస్ ఇస్తాం. కానీ రెగ్యులర్ ఇన్వాయిస్ కాకుండా వేరే ఇన్వాయిస్ లాంటిదే సేమ్ ఈక్వల్ టు ఇన్వాయిస్ లాంటిదే ఇస్తాం మనం. కానీ దాన్ని రెగ్యులర్ ఇన్వాయిస్ అనకుండా ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ ఫారం లో ఉండేటటువంటి డాక్యుమెంట్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేటటువంటి ప్రొఫార్మా ఇన్వాయిస్ మనం ఇస్తాము. అదేంటంటే ఈక్వల్ టు ఇన్వాయిస్. అది ఇచ్చినప్పుడు దాని ఆధారంగా వాడు లోను శాంక్షన్ చేసి ఏం చేస్తాడంటే, వాడు కస్టమర్ కి పే చేయడు, ఆ లోన్ అమౌంట్ ని వాడు డైరెక్ట్ గా మనకి పే చేస్తాడు. వాడు డైరెక్ట్ గా మనకి పే చేస్తాడు. పే చేస్తే అప్పుడు మనం ఆ కస్టమర్ కి గూడ్స్ సప్లై చేస్తాం. సప్లై చేసి దాంతో ఇన్వాయిస్, రెగ్యులర్ ఇన్వాయిస్. సో ఇప్పుడు ఇచ్చిన ప్రొఫార్మా ఇన్వాయిస్, అప్పుడు రెగ్యులర్ ఇన్వాయిస్. ఎందుకంటే బ్యాంక్ వాడు మన ఇన్వాయిస్ ఇవ్వకుండా వాడు లోన్ గ్రాంట్ చేయడు, లోన్ ఇవ్వడు. మనం పేమెంట్ రాకుండా మనం రెగ్యులర్ ఇన్వాయిస్ ఇవ్వం. కాబట్టి వాడు లోన్ గ్రాంట్ చేయడానికి ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇస్తాం, వాడు పేమెంట్ చేసిన తర్వాత గూడ్స్ సప్లై చేసి రెగ్యులర్ ఇన్వాయిస్ ఇస్తాం. కానీ ఈ రెగ్యులర్ ఇన్వాయిస్ సపరేట్ గా తయారు చేయకుండా ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ని రెగ్యులర్ ఇన్వాయిస్ కిందకి కన్వర్ట్ చేసి ఇస్తాము. ఇదన్నమాట. సో ఇది ఎలా మనం చేయాలి టాలీలో. అంతకుముందు ఏది కాదు, అంతకుముందు ఫస్ట్ ఏదైనా రిటర్న్ గా ఇచ్చేవాళ్ళు ప్రొఫార్మా ఇన్వాయిస్, లేదంటే ఓల్డ్ లో లేకుంటే
ఎక్సెల్ లో ఇచ్చేవాళ్ళు. ఇంత లేకుండా డైరెక్ట్ గా మనం టాలీలోనే ఆప్షన్ పెట్టాడు. టాలీలోనే మనం ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ని ఇవ్వవచ్చు. సో మనం టాలీకి వెళ్దాం. వెళ్తే నేను కొటేషన్ నిన్నటి ప్రోగ్రామ్ నిన్నటి వీడియోది. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ తోటి కలిపి ఒకే అకౌంట్ క్రియేట్ చేశాను, ఒకే కంపెనీ. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసినారు కాబట్టి ఆల్టర్కి వెళ్తే ఇది మనం క్రియేట్ చేసిన కంపెనీ. మనం కొత్తగా క్రియేట్ చేస్తే మనం కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే ఎఫ్లోన్ ఫీచర్స్ పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసా కాబట్టి నేను ఎఫ్లోన్ ఫీచర్స్ లో మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని తీసుకుంటాం. ఇక్కడ జిఎస్టీని ఎనేబుల్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. సో ఎఫ్లోన్ కంపెనీ ఫీస్ యాక్సెప్ట్ చేసి సో కంపెనీ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఆ బ్యాంకుకి అంటే ఆ కస్టమర్ పేరుతో మనం ఏం చేస్తాం అంటే ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ ని ఇష్యూ చేయాలి. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే మామూలుగా నేను కొటేషన్ లాగే ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ కూడా కొటేషన్ కానీ ప్రొఫార్మా ఇన్వాయిస్ కానీ రెండు రెగ్యులర్ వౌచర్స్ కాదు. రెగ్యులర్ వౌచర్స్ కాదు, అవన్నీ ఆప్షనల్ వౌచర్స్. ఆప్షనల్ వౌచర్స్ మన బుక్ లో ఎంట్రీ ఉంటుంది, ఏ బుక్ లో కనపడుతుంది, వేరే ఇంకో దగ్గర రిపోర్ట్స్ లో కనపడుతుంది, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో కనపడుతుంది, డే బుక్ లో కనపడుతుంది. కానీ ఇది ఆప్షనల్ కాబట్టి ఇది డెబిట్ క్రెడిట్ అకౌంట్ లెడ్జర్స్ లో ఎఫెక్టివ్ కాదు. అది అలాగే ఉంటుంది సపరేట్ గా ఎంట్రీ. తర్వాత మనం దాన్ని ఆప్షనల్ వౌచర్ ని, అది ఆప్షనల్ వౌచర్ కాబట్టి సపరేట్ ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ ఆప్షనల్ వౌచర్ ని రెగ్యులర్ వౌచర్ గా కన్వర్ట్ చేసి అది ఆప్షనల్ పోయి రెగ్యులర్ వౌచర్ కన్వర్ట్ చేస్తే అది సేల్స్ ఇన్వాయిస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎలా మనం క్రియేట్ చేయాలి అంటే వోచర్ ఏదైనా సరే మనం వోచర్కి వెళ్తాం. వోచర్కి వెళ్ళి చూడండి వోచర్స్కి వెళ్తాం. వోచర్కి వెళ్ళి మనం ఇదంతా సేల్స్ కి సంబంధించింది, కొటేషన్ సేల్స్ కి సంబంధించింది, ఈ యొక్క ప్రొఫార్మా సేల్స్ సంబంధించింది. కొటేషన్ నుంచి సేల్స్ ఆర్డర్ తీసుకొని దాన్ని ఆప్షన్స్ మీద మారుస్తాం. దీనికి వచ్చి డైరెక్ట్ గా సేల్స్ వోచర్ తీసుకుంటాం. తీసుకొని డేట్ వచ్చి డేటు మే కాకుండా ఫస్ట్ మే 31st మే తీసుకున్నాం. వరుసగా 3 రోజులు 31st మే తీసుకున్నాం. 31st మే నాడు మనం ఈ యొక్క ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇస్తున్నాం. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే సేల్స్ వౌచర్ తీసుకొని దాన్ని ఆప్షనల్ వౌచర్ గా మార్చినట్లయితే అది ఏమవుతుంది, ప్రొఫార్మా ఇన్వాయిస్ అవుతుంది. అదే సేల్స్ ఆర్డర్ రెగ్యులర్ వౌచర్ తీసుకొని ఆప్షనల్ వౌచర్ గా మారిస్తే అది కొటేషన్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఆప్షనల్ వౌచర్ ని రెగ్యులర్ చేసుకొని మనం ఇన్వాయిస్ తీసుకుంటాం. ఇక్కడ మనం సేల్స్ తీసుకొని ఇక్కడ మనం తర్వాత ఏం తీసుకోవచ్చు, ఇప్పుడు ఏం తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సేల్స్ వౌచర్ తీసుకుంటాం. దీనికి ఒక అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఏంటి, పార్టీ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. సపోజ్ ఎక్సెల్ ట్రేడర్స్ అనుకుంటా, లేకపోతే ఎక్సెల్ ఎలక్ట్రానిక్స్ అనుకుందాం. ఎక్సెల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏమవుతారు మనకి, సండ్రీ డేటా అవుతారు. సండ్రీ డేటా తీసుకుంటాం. అన్ని తీసుకొని ఇతను తెలంగాణ రెగ్యులర్ 36 నంబర్ ఇస్తాం. రెగ్యులర్ అంటే చూడండి ఇక్కడ ఏదో ఒక నంబర్ ఇవ్వాలి మనం. ఓపెన్ నంబర్ తీసుకుంటే ఇక్కడ 36 కదా, 36 అతను పర్సన్ అనుకుందాం. పర్సన్ అనుకొని 36 నంబర్ ఇద్దాం. ఉంటుంది ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ మనం 36 నంబర్ ఇచ్చాం. సో ఇవి ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే చూడండి అయిన తర్వాత ఇక్కడ వెంటనే ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ మనం పంపినప్పుడు ఇస్తాం. డిస్పాచ్ డీటెయిల్స్ గూడ్స్ పంపినప్పుడు. ఇప్పుడు మాత్రం ఈ ఆర్డర్కి సంబంధించి ఆర్డర్ డీటెయిల్స్ అంటే ఆర్డర్ లో ఆర్డర్ నెంబర్ ఏం లేదు. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ చూడండి. మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే వాడు ఎలా పే చేయాలి, చెక్, అలాగే అదర్ రెఫరెన్స్ మనం ఎవరి ద్వారా కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బాబు అన్నాం. టర్మ్స్ ఆఫ్ డెలివరీ మనం మాక్సిమం మనం ఒక 5 days లో మనం సప్లై చేసేస్తాం, ఇస్తాం. కానీ ముందే ఇచ్చేయచ్చు. ఈ విధంగా మనం చేస్తే ఆ డెలివరీస్ ఇచ్చి తర్వాత ఇది సేల్స్ కి సంబంధించింది. కానీ సేల్స్ లెడ్జర్ లెక్క కాదు, సేల్స్ వేస్తాం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ అమ్ముతున్నాం. డెల్ ల్యాప్టాప్ ఒక 20 pieces అమ్ముతున్నాం. ఒకటి వచ్చి 26,500. సో 5,30,000. దాంతో డెల్ కీబోర్డ్స్ కూడా అమ్ముతున్నాం. అవి కూడా ఒక 50 numbers అమ్ముతున్నాం. లేకుంటే ఇవి చెప్పుకోవాలనుకుంటున్నాం కదా, 50 numbers అమ్ముతున్నాం కీబోర్డ్స్. ఈ 50 numbers అమ్ముతుంది 250 rupees. సో 12,500 అంటే అంటే దాని తర్వాత సిజిఎస్ ఏం తెలుసు కదా మనకి. ఇది ఎలా క్రియేట్ చేస్తాం, ఐటమ్ క్రియేట్ చేస్తాం. పీసెస్ ఇక్కడ వచ్చి అప్లికబుల్, ఇక్కడ వచ్చి స్పెసిఫై హియర్ నంబర్, దెన్ ఇచ్చేసి కోడ్, ఇక్కడ స్పెసిఫై హియర్ ట్యాక్సబుల్ 18% యాక్సెప్ట్.
సో ఈ విధంగా ఈ గుర్తు చేస్తారు. దాని తర్వాత ఇక్కడ అడుగుతుంది నంబర్స్ అవన్నీ కూడా మామూలుగా ఈ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ అడుగుతుంది, అది ఆటోమేటిక్ గా ఓకే అయిపోయింది. తర్వాత కీబోర్డ్స్ అదే విధంగా మనం క్రియేట్ చేసాం. దాని తర్వాత సిజిఎస్టీ క్రియేట్ చేస్తాం. సిజిఎస్టీ ఎలా క్రియేట్ చేస్తాం? సిజిఎస్టీ మనం క్రియేట్ చేస్తున్నాం. చూడండి సిజిఎస్టీ ఎలా క్రియేట్ చేస్తాం? డ్యూటీస్ అండ్ సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టీ ట్యాక్స్ టైప్ సిజిఎస్టీ. సో యాక్సెప్ట్ చేస్తాం. అలాగే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కూడా క్రియేట్ చేసాం. అలాగే ఎస్జిఎస్టీ క్రియేట్ చేసాం. అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది వచ్చి ఇన్వాయిస్ కదా. క్లిక్ చేస్తే అగ్రెన్స్ న్యూ రెఫరెన్స్ మనం ఇన్వాయిస్ కాదు, ఇది మనం ఇస్తున్నాం. సేల్స్ రెగ్యులర్ వచ్చేది కాదు, ప్రొఫార్మా ఇన్వాయిస్. ఇదే ఇన్వాయిస్ సేల్స్ అనేది ప్రొఫార్మా ఇన్వాయిస్ కాబట్టి ఈ వౌచర్ ని మనం చూడండి, మనం ప్రింట్ పేజీకి వెళ్తే ట్యాక్స్ ఇన్వాయిస్ అని చూపిస్తుంది, కానీ ట్యాక్స్ ఇన్వాయిస్ కాదు, ఒరిజినల్ ట్యాక్స్ ఇన్వాయిస్ కాదు. కాబట్టి ఇది ఏంటంటే ఆప్షనల్ కిందకి మార్చాలి. ఆప్షనల్ కిందకి మార్చేస్తే ఈ ఆప్షనల్ అనేది చూడండి ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. ఆల్ట్ ఎల్ కంట్రోల్ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు లైన్లు ఉంటే కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తే అది ఆప్షనల్ అవుతుంది. ఈ విధంగా ఆప్షనల్ కి మార్చినట్లయితే ఇప్పుడు చూడండి ప్రింట్ ప్రివ్యూ అయితే ప్రొఫార్మా ఇన్వాయిస్ అయిపోయింది. సరేనా? ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ మనం ఇస్తాం. ఓకే, ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు మనం ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనం ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో మనం ఇచ్చేటప్పుడు ఇక్కడ న్యూ రెఫరెన్స్ కాకూడదు. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు దాంట్లో మనం ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. ఎందుకంటే మనం డైరెక్ట్ గా బ్యాంకు లేదా ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ ఇస్తాం ఇన్వాయిస్. వాడు మనం డైరెక్ట్ గా పేమెంట్ చేస్తాడు, కస్టమర్ కి కూడా ఆ లోన్ అమౌంట్ మనకి పే చేస్తాడు. డైరెక్ట్ గా పే చేస్తే మనం తప్పదు. కాబట్టి ఇక్కడ మంది అంటే దీంట్లో ఈ యొక్క ప్రింట్ ప్రివ్యూకి వెళ్ళి ఈ ప్రివ్యూలో చూస్తాం. మనం ప్రివ్యూలో చూడండి ప్రొఫార్మా ఇన్వాయిస్ అని తెలుస్తుంది, కానీ ప్రివ్యూలో మనం చూస్తే దీంట్లో ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ చేసి ఉంది. చూడండి ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఎలా అంటే చూడండి ఇక్కడ కన్ఫిగర్ నొక్కి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కదా బ్యాంక్ అని కొట్టి వచ్చేస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. యాక్చువల్ గా బై డిఫాల్ట్ నో అని ఉంటుంది. బై డిఫాల్ట్ నో అని ఉంటుంది కాబట్టి మనకు చూడండి ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రివ్యూకి వెళ్తే బ్యాంక్ డీటెయిల్స్ ఉండవు. మనం ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో కన్ఫిగర్ నొక్కి ఇక్కడ పైన బ్యాంక్ అని నొక్కితే బ్యాంక్ డీటెయిల్స్ నో ఉంది కదా, దాన్ని మనం ఎస్ నో మార్చాలని ఎంటర్ చేయాలి. పైన కింద చూడాలంటే యారోస్ ఉపయోగించాలి. ఎస్ నొక్కినట్లయితే చూడండి బ్యాంక్ డీటెయిల్స్ ఎస్. ఇక నుంచి మళ్ళీ ఎంటర్ చేస్తే నో కాదు, డౌన్ యారో. సో బ్యాంక్ నేమ్ మనం క్రియేట్ చేసి ఉంటాం కదా, ఆ డీటెయిల్స్ అని దీంట్లో వస్తుంది. బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకు వస్తే షో అకౌంట్ హోల్డర్ నేమ్. ఇవన్నీ ఏంటంటే ఖాళీ ఉంటుంది. ఎస్ అని నొక్కిన తర్వాత ఇక్కడ బ్యాంక్ పేరు తీసుకోవాలి. ఇక్కడ నో ఉంటుంది, ఎస్ ఇవ్వాలి. దాని కిందకు వస్తే స్విఫ్ట్ కోడ్ నో మనకు అవసరం లేదు, అంతే అంతవరకు. ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే మనకి ఏంటంటే మన లెక్చర్ లో మనం మాస్టర్స్ క్రియేట్ చేసేవి అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ప్రివ్యూ చూస్తే జూమ్ చేస్తే చూడండి కింద ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇచ్చినాం. దాంట్లో మన మాస్టర్ తీసుకుంటుంది. అకౌంట్ హోల్డర్ నేమ్ మన కంపెనీ, బ్యాంక్ నేమ్, తర్వాత అకౌంట్ నంబర్, తర్వాత బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, మొత్తం డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తాం చూసుకొని దీన్ని మనం ప్రింట్ చేస్తాం, చేసి వాళ్ళకి పంపుతాం. మనం దీన్ని ప్రింట్ చేసి వాళ్ళకి పంపుతాం, మనం దీన్ని సేవ్ చేసేస్తాం. సేవ్ చేసేస్తే ఇది మనకి మన దగ్గర నుండి పోతుంది. ఆ ఇన్వాయిస్ ని వాళ్ళకి పంపుతాం. ప్రొఫార్మా ఇన్వాయిస్ అది ఒరిజినల్ రెగ్యులర్ ఇన్వాయిస్ కాదు. ఇప్పుడు చూడండి ఇది ఎక్కడ ఉంటుందంటే ఏ బుక్ లోకి వెళ్తే ఏ బుక్ లో ఉంటుంది. చూడండి పక్కన బ్రాకెట్ లో వచ్చే నంబర్ ఆప్షనల్ అని ఉంది. ఇది చూస్తే మామూలు ఉంది, మామూలు రెగ్యులర్ ఓషన్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఆప్షనల్ అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ అది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ దగ్గర ఉంటుంది. ఇంకొకటి డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్ పెట్టింది. లాస్ట్ లో ఎక్సెప్షనల్ రిపోర్ట్స్కి వెళ్తే దాంట్లో ఆప్షనల్ ఓచర్స్ క్లిక్ చేస్తే మనం ఇచ్చింది మేలో కదా, మనం ఇచ్చింది మేలో ఫస్ట్ మే 31st మే సార్ మనం 31st మే ఇచ్చాం. తీసుకుంటే చూడండి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ సేల్స్ అని చూపిస్తుంది, కానీ ఇది ఇక్కడ పక్కన బ్రాకెట్ లో ఆప్షనల్ చూపుతాయి. ఎందుకంటే ఇది ఆప్షనల్ ఓచర్సే కదా, ఇది
ఆప్షనల్ వోచర్సే కాబట్టి ఇక్కడ ఆప్షన్ అని చూపిస్తుంది లేదు, ఇదైతే ఆప్షనల్ వోచర్. చూడండి ఆప్షనల్, ఈ విధంగా మనకి ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మనం పంపాం అయిపోయింది. ఇప్పుడు బ్యాంకు మనం దీనికి మనం పంపినప్పుడు ఇంకొకటి కూడా చేసినట్టు మనం ఇక్కడ ఈ పార్టీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ టర్మ్స్ ఉంది కదా, చెక్ అన్నాం కదా, ఈ చెక్ దగ్గర టర్మ్స్ వాడు మొత్తం పే చేయొచ్చు కదా. మనం ముందు అడ్వాన్స్ గా కొంత పే చేయమంటాం, అడ్వాన్స్ గా మనం పే చేయమంటాం, తర్వాత సేల్ చేస్తాం, మిగతా డబ్బులు ఇస్తాడు. అలాంటప్పుడు మనం చూడండి 50% అలా ఎంత అమౌంట్ అడ్వాన్స్ అంటాం, అంటే ఒక 6 lakhs కదా, 4 lakhs అడ్వాన్స్ అంటాం. 4 lakhs అడ్వాన్స్, 4 lakhs అడ్వాన్స్ ఇవ్వమంటాం, ఆ 5 days అని ఇస్తాం. ఇది మనం ఇచ్చే టర్మ్స్ లో ఇచ్చాం. 4 lakhs అడ్వాన్స్ అంటాం. లేదంటే వాడు కంప్లీట్ గా మొత్తం కూడా ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఏం లేకుండా చూడండి ఇక్కడ ఊరికినే చెక్ అని ఇస్తే వాడు మొత్తం పే చేయొచ్చు, కొంత పే చేయొచ్చు. యాక్సెప్ట్ చేసాం. ఆ విధంగా మనం టర్మ్స్ లో ఇచ్చాం, అయిపోయింది. ఇప్పుడు వాడు కొటేషన్ చూసుకొని అన్ని చేసి సారీ ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ చూసి వాడు లోను శాంక్షన్ చేస్తాడు. లేకుంటే మన కస్టమరే డైరెక్ట్ గా మన దగ్గర ప్రొఫార్మా ఇన్వాయిస్ తీసుకుంటే వాడు బ్యాంకు అయినా సరే వాడైనా సరే బ్యాంకు లోన్ శాంక్షన్ చేసింది కదా, లోన్ మొత్తాన్ని మనకి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు మనం డెలివరీ ఒరిజినల్ ఇన్వాయిస్ రెగ్యులర్ ఇన్వాయిస్ ఇస్తాం. లేదంటే కొంత అడ్వాన్స్ ఇస్తాడు, మిగతాది మనం సప్లై చేసి ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ మిగతా అమౌంట్ మనకి పే చేస్తాడు బ్యాంకులు. అలాగే కస్టమర్ కూడా డైరెక్ట్ గా ఆ ఇన్వాయిస్ చూసుకొని ఇది ప్రొఫార్మా ఇన్వాయిస్ దానికి కొంత అమౌంట్ పే చేసి మీరు సప్లై చేయడం మిగతా పే చేస్తా ఉంటే మనం ఓకే అనుకుంటే మనం సప్లై చేసి రెగ్యులర్ ఇన్వాయిస్ ఇస్తే మిగతా అమౌంట్ పే చేస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మనకి ఏంటంటే మోషన్ ఇస్తాం. వాడు ఇప్పుడు మనకి 31st సపోజ్ 1st June నాడు ఏం చేశాడంటే వాడు బ్యాంక్ వాడు మనకి కొంత అడ్వాన్స్ ఇచ్చాడు అనుకుందాం, మొత్తం ఇవ్వచ్చు. వాడు 1st June నాడు ఇచ్చాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే వస్తుంది బ్యాంక్ నుంచి. ఇక్కడ ఎవరి ద్వారా వచ్చింది, బ్యాంక్ పేరు మనకు అక్కర్లే, మనకు వచ్చింది ఈ కంపెనీ పేరు ద్వారా, ఈ కంపెనీ ద్వారా వచ్చింది మనకి. చూడండి ఇక్కడ, సో ఇది వచ్చి ఆప్షన్ వోచర్స్ ఎంట్రీ ఉంటుంది కానీ అకౌంట్ లో ఎఫెక్ట్ కాదు. చూడండి సేల్స్ లో ఎఫెక్ట్ కాదు. చూడండి ఎక్సలెంట్ లేదు, బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు వీడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీడు మనకి అడ్వాన్స్ గా ఒక 4 lakhs ఇచ్చాడు అనుకుంటుంది. 4 lakhs అడ్వాన్స్ ఇచ్చి ఇది ఆన్ అకౌంట్ కాదు, ఇది అడ్వాన్స్ అని తీసుకోవాలి. అడ్వాన్స్ అని చెప్పి మనం మామూలు రెగ్యులర్ నంబర్ కాకుండా అడ్వాన్స్ 1 ఫస్ట్ అడ్వాన్స్ మనకి ఈ నంబర్ తో పని లేదు, దీనికి ఒక నంబర్ ఇస్తాం స్పెషల్ గా. అడ్వాన్స్ 1 అని ఇచ్చాం, 4 lakhs మనకి వచ్చేసింది. వాడు పంపించారు కాబట్టి చెక్కు ద్వారా పంపిస్తే చెక్కు, లేకపోతే ఏం చేస్తాం చెక్కు కాకుండా స్పేస్ బార్ నొక్కితే ఈ ఫండ్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈఎఫ్టి అంటాం, నెఫ్ట్ వచ్చింది. ఏ బ్యాంక్, వాడి బ్యాంక్ నుంచి మనకు వస్తుంది, వాడి బ్యాంక్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫై బ్యాంక్. ఇక్కడ కూడా బ్యాంక్ పేరు ఉండదు, మనం ఏం చేయాలి స్పెసిఫై బ్యాంక్ అని తీసుకొని హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆ బ్యాంక్ కి మనకు వచ్చింది. సో అమౌంట్ వచ్చింది. సో ఇప్పుడు మనం చూడండి వేసాం, కొటేషన్ పంపాం, మిగతా అమౌంట్ మనకి కొంత అమౌంట్ పంపాడు, తర్వాత మిగతా అమౌంట్ పంపుతాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఒరిజినల్ ఇన్వాయిస్ ని గూడ్స్ సప్లై చేస్తాం, ఒరిజినల్ ఇన్వాయిస్ ఇస్తాము. కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ ఇవ్వాలంటే ఏం చేయాలి, మనం కొత్తగా మన ఓచర్కి వెళ్ళి ఇక్కడ సేల్స్ తీసుకొని డైరెక్ట్ గా మనం కొత్తగా ఇన్వాయిస్ ని తయారు చేయాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చినటువంటి ప్రొఫార్మా ఇన్వాయిస్ జస్ట్ లైక్ ఈక్వల్ టు ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ నే మనం అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇన్వాయిస్ కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి, ఉంటుంది కదా రిసిప్ట్ కాదు ఇది, తీసుకుని దాని ముందు ఇది రిసిప్ట్ అడ్వాన్స్ వచ్చింది 4,000, ఇంకా 2,40,000 50 తర్వాత వస్తుంది. దీన్ని తీసుకుంటాం, దీన్ని తీసుకొని 31st మనం ఇచ్చింది. కానీ ఇప్పుడు మనం వాడు మనకి దీన్ని రెగ్యులర్ చేసేయాలి. రెగ్యులర్ ఇన్వాయిస్ చేయాలంటే ఏం చేయాలా, ఆప్షన్ తీసేది ఇవ్వండి, ఆల్ట్ ఎల్ రెగ్యులర్ అని తీసుకుంటాం, కంట్రోల్ ఎల్ అని, కంట్రోల్ ఎల్ నొక్కితే అది పోయింది. చూడండి ఆప్షన్ నొక్కితే ఆప్షన్ అయింది, రెగ్యులర్ నొక్కితే ఇది రెగ్యులర్. ఇప్పుడు రెగ్యులర్ ఇన్వాయిస్ ఇప్పుడు చూడండి తీసుకుంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అని వస్తుంది. ఓకే, ఇది రెగ్యులర్ ఇన్వాయిస్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ మనం ఇచ్చాం 31st. ఇప్పుడు ఫస్ట్ మనకి వేల అడ్వాన్స్ వచ్చింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2nd June నాడు మనం ఈ యొక్క గూడ్స్ సప్లై చేసి రెగ్యులర్ ఇన్వాయిస్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ అంతా ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో
డిస్పాచ్ డీటెయిల్స్ డాక్యుమెంట్ డిస్పాచ్ డాక్యుమెంట్ ఇస్తాం. ఆ తర్వాత డిస్పాచ్ టు రోడ్ అనుకుంటాం. రోడ్ అని ఇస్తాం. డెస్టినేషన్ ఆ కంపెనీ కూడా హైదరాబాదు క్యారియర్ ఎస్ఆర్ ఎంటీ అనుకుంటాం. బిల్ నంబర్ అంటే లారీ వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు కదా, రిసిప్ట్ డేట్ 2nd June, వెహికల్ నంబర్ 07 SATA నంబర్ అనుకుంటాం. ఏదో నంబర్ ఇద్దాం. ఇక్కడ వచ్చి ఆర్డర్ డీటెయిల్స్ లో మనం ఆల్రెడీ అమ్మేషా చేసి ఈ ఆర్డర్ డీటెయిల్స్ అక్కర్లేదు. మేము డెలివరీ చేసాం, ఇన్వాయిస్ పంపిస్తున్నాం కాబట్టి ఏం అక్కర్లేదు, తీసేస్తాం. ఇక్కడ సేల్స్ అయితే ఇప్పుడు మనం చేసి రెగ్యులర్ ఇన్వాయిస్ తయారు చేస్తాం. దాని అమౌంట్ గా మనకి ఇస్తాడు ఇప్పుడు. సో మనం రెగ్యులర్ ఇన్వాయిస్ ని ఇష్యూ చేసాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి వాడి అకౌంట్ లో చూడండి 4 lakhs ప్రస్తుతానికి 4 lakhs అడ్వాన్స్ వచ్చింది కదా. సో వాడి అకౌంట్ లో క్రెడిట్ చూపిస్తుంది. ఇన్వాయిస్ మనం ఇంతకుముందు ప్రొఫార్మా ఇన్వాయిస్ కాబట్టి వాడి అకౌంట్ లో అడ్వాన్స్ వచ్చింది మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది చేస్తే ఇది వాడి అకౌంట్ లో డెబిట్ అవుతుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 2,40,150 ఉంటుంది. సరే, సో ఈ విధంగా మనం గూడ్స్ అప్లై చేసాం. చూడండి, ఇప్పుడు మామూలుగా డెబిట్ లో ఇది వచ్చి 2nd June, 1st June మనకు అడ్వాన్స్ వచ్చింది రిసిప్ట్. ఇప్పుడు మనం అది పోయింది ఒరిజినల్ ఇన్వాయిస్ అనేది ప్రొఫార్మా ఇన్వాయిస్ పోయి అది రెగ్యులర్ ఇన్వాయిస్ కింద కన్వర్ట్ అయిపోయింది. 2nd నాడు డేట్ లో 6,40,150 వచ్చింది. సో బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా 2,40,000 ఎక్కడ కనబడుతుంది? చూడండి, వీడి కిందకి వచ్చి ఇక్కడ చూడండి ఇప్పుడు మారిపోయింది. ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు బ్యాలెన్స్ 4 lakhs అడ్వాన్స్ పోయి 2,40,000 ఇంత బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఈ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇన్వాయిస్ ఇచ్చేప్పుడు ఇంకొక సెట్టింగ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చి న్యూ రెఫరెన్స్ అని చెప్పి వచ్చింది కదా, అది ఆ న్యూ రెఫరెన్స్ కాకుండా ముందు మనం ఏం చేయాలంటే వాటి దగ్గర బాకీ 2,40,000 అంటే ఏం చేయాలి? ఫస్ట్ అడ్వాన్స్ అడ్జస్ట్ చేయాలా? అడ్వాన్స్ అడ్జస్ట్ అంటే అగెన్స్ట్ అడ్వాన్స్ అని మోషన్ పెట్టాం కదా, దానికి అగెన్స్ట్ గా ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేస్తాం. అడ్వాన్స్ అగెన్స్ట్ తీసుకొని చూడండి, ఇక్కడ ఇది అది ఇన్వాయిస్ 4 lakhs మనకి అడ్వాన్స్ ఉంది. సో ఈ 4 lakhs అడ్వాన్స్ అడ్జస్ట్ చేస్తే మిగిలింది న్యూ రెఫరెన్స్ నంబర్ 5. న్యూ రెఫరెన్స్ 2,40,000 అది గుర్తుపెట్టుకోండి. సో ఈ అడ్వాన్స్ వచ్చింది కాబట్టి, లేకుండా మొత్తం వచ్చేసింది అనుకో అప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్ గా న్యూ రెఫరెన్స్ నుంచి మొత్తం వేసేస్తాం. ఓకే, అప్పుడు అడ్వాన్స్ వచ్చింది మొత్తం అడ్వాన్స్ కట్టి చేస్తాం. న్యూ రెఫరెన్స్ ఏమి ఉండదు, వాడు బాకీ ఏమి ఉండడు. సో ఈ విధంగా మనం న్యూ రెఫరెన్స్ అనే దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ విలువ డీటెయిల్స్ లో ముందు అడ్వాన్స్ అని కానీ అగెనిస్ట్ అడ్వాన్స్ మనం ఓచర్ క్రియేట్ చేసాం కదా, ఆ అగెనిస్ట్ అని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ మొత్తం వస్తుంది, మనం అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వాలి 4 lakhs. ఇక్కడ మిగతా న్యూ రెఫరెన్స్ కొత్త బిల్ అని వేస్తాం. టోటల్ ఇన్వాయిస్ కొత్త బిల్ ఇది మనం న్యూ రెఫరెన్స్ అయితే బాకీ అంటాం. ఇక్కడ పోతే టోటల్ బిల్ అయితే ఇది. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తే మనం సేల్ చేసాం కదా, సేల్స్ 5,40,000 ట్యాక్స్ లేకుండా, ట్యాక్స్ దీంట్లో లోపడు ట్యాక్స్ వేరే ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ షీట్ చేస్తే చూడండి, సండే డేటారు 2,40,150 బ్యాంకుకి వచ్చేసింది. అడ్వాన్స్ ఎంత వచ్చింది? అడ్వాన్స్ వచ్చి 4 lakhs, టోటల్ 6,40,000 మనకు వచ్చినట్టు టోటల్ అమౌంట్. అంటే డేటార్ బ్యాలెన్స్ ఉన్నాడు. ఇది వచ్చి మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లైబిలిటీస్ సైడ్, ఎందుకంటే దాంట్లో మనం డ్యూటీస్ అండ్ ట్యాక్స్ వసూలు చేసాం కదా, సేల్ చేస్తే వసూలు చేస్తున్నాం. లైబిలిటీ సైడ్ చూపిస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు పంపేసాం, 1వ తేదీ 2వ తేదీ పంపాం. 2వ తేదీ నాడు మనం ఇన్వాయిస్ వేసి ఇన్వాయిస్ ని పంపాం. ఇన్వాయిస్ మనం ఇన్వాయిస్ ని పంపాం 2వ తేదీ నాడు. అడ్వాన్స్ అడ్జస్ట్ చేసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇమీడియట్ గా వాడు మనం పంపేసాం. ఆ కస్టమర్ ఆ యొక్క మనం బయటకి చేస్తాం, కస్టమర్ కి గూడ్స్ సప్లై చేస్తాం. అలాగే ఇన్వాయిస్ సప్లై చేస్తే ఆ ఇన్వాయిస్ సబ్మిట్ చేస్తారు. వచ్చింది నాకు గూడ్స్ అని సబ్మిట్ చేస్తే అప్పుడు బ్యాంక్ కూడా బ్యాలెన్స్ మనం చేస్తారు. సపోజ్ మళ్ళీ ఓట్ చేద్దాం 2nd నాడే, ఎప్పుడు 2nd June నాడే, 3rd తీసుకోండి కాబట్టి 2nd June నాడే మనకు అమౌంట్ వస్తూ ఉంది. రిసిప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎవరి దగ్గర నుంచి వస్తున్నాం? ఇచ్చేది బ్యాంక్ నుంచే. మనకి ఎవరి దగ్గర నుంచి వచ్చినట్టు? ఎక్సెల్ దగ్గర నుంచి. ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు? 2,40,000 బ్యాంక్ కోడ్. మిగతా అమౌంట్ మనకి అకౌంట్ అగెన్స్ట్ రెఫరెన్స్. సో దాంట్లో బ్యాలెన్స్ ఉందంతో అదే చూపిస్తుంది. బ్యాలెన్స్ వచ్చేసింది.
మీరు ఎట్లా వస్తుంది ఇప్పుడు కూడా చెక్ కాకుండా ఇప్పుడు కూడా మనం చెక్ రావచ్చు. రీఫండ్ స్టాంప్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్ట్ అని చెప్తాం, వాడి బ్యాంకు హెచ్డిఎఫ్సి స్పెసిఫిక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటి నుంచి వచ్చేది. సో ఇప్పుడు మనకి వాటి మొత్తం వెళ్ళిపోయింది. మనం చూస్తే చూడండి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అయితే డేటాస్ లో ఏం బ్యాలెన్స్ లేదు, మొత్తం మనం సేవ్ చేసిన అడ్వాన్స్ ప్లస్ బ్యాలెన్స్ అంతా కలిపి 6,40,150 మనకు వచ్చేసింది, మొత్తం బ్యాంకులో ఉంది. ఇక్కడ ట్యాక్స్ అయితే అలాగే ఉంటుంది. అలాగే దీంట్లోకి వెళ్తే దీంట్లో ఏం మార్పు ఎందుకని సేల్స్ 542 దాకా ఉంది అదే. అలాగే మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అకౌంట్స్ ఎల్పిల్లి మనం ఎక్సెల్ ఎలక్ట్రానిక్ చూసినట్లయితే చూడండి, దీంట్లో మొత్తం తీసుకుంటే చూడండి, జూన్ 1 4 lakhs అడ్వాన్స్ వచ్చింది. తర్వాత 2nd June మనం ఇన్వాయిస్ గూడ్స్ అప్లై చేసి ఇన్వాయిస్ ఇష్యూ చేసాం, రెగ్యులర్ ఇన్వాయిస్. సరేనా, దీని ముందుది ఆప్షనల్ కాబట్టి దీంట్లో ఎలక్ట్రానిక్స్ లో ఉన్న ఆప్షన్ వచ్చి అకౌంట్ లో ఎక్కడ లెడ్జర్ లో అది ఎఫెక్ట్ కాదు. సరేనా, పోతే ఇక్కడ 2nd June మిగతా అమౌంట్ బ్యాలెన్స్ మనకి వచ్చేసింది, వీటి దగ్గర బ్యాలెన్స్ ఏం లేదు. చూడండి, మనం ప్రొఫార్మా అనేది ఇచ్చేది కదా, అది మనకి ఏ బుక్ లో కనిపించదు. ఎందుకని చెప్పండి, ఎందుకు కనిపిస్తుంది అంటే దాన్ని మనం ఆ ప్రొఫార్మా ఇన్వాయిస్ కనబడుతుంది, దాన్ని మనం ఇక్కడ ఏం చేసాము 6,40,150 కిందకి మనం రెగ్యులర్ ఇన్వాయిస్ కింద మార్చాము. అలాగే ఇక్కడ కూడా దీంట్లో చూడండి, ఎక్సెప్షనల్ రిపోర్ట్స్కి వెళ్తే ఎక్సెప్ట్ రిపోర్ట్స్ లో ఆప్షనల్ రిపోర్ట్స్ వెళ్తే ఏం ఉండదు అక్కడ. ఎందుకని ఫస్ట్ ఆప్షనల్ రిపోర్ట్ తయారు చేసాం, ఆప్షనల్ రిపోర్ట్ ని రెగ్యులర్ రిపోర్ట్ ని కన్వర్ట్ చేసాం. సో అట్లా మనకి పని లేదు, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎంత మాత్రం ఇవ్వడం పేమెంట్ రావడం అంతవరకే, దాంతో మనకు అక్కర్లేదు, అంతవరకు అది పెండింగ్ ఉంటుంది. వాడు మనం పేమెంట్ చేస్తే మనం సప్లై చేసి రెగ్యులర్ ఇన్వాయిస్ ఇస్తాం, దీన్ని కన్వర్ట్ చేస్తాం, సరిపోతుంది. సో ఇది దీనికి సంబంధించింది ప్రొఫార్మా ఇన్వాయిస్. సో దీంట్లో కొటేషన్ ప్రొఫార్మా రెండు కూడా ఈ రెండు ఆప్షన్ వౌచర్స్. కొటేషన్ సేల్స్ ఆర్డర్ తీసుకొని దాన్ని సేల్స్ ఆర్డర్ తీసుకొని సేల్స్ ఆర్డర్ ని ఆప్షన్ చేస్తే కొటేషన్ అవుతుంది. సేల్ వౌచర్ ఉంది రెగ్యులర్, సేల్ వౌచర్ తీసుకొని ఆప్షన్ చేస్తే ప్రొఫార్మా ఇన్వాయిస్ అవుతుంది. ఆప్షన్ చేస్తే ఇది సేల్స్ వౌచర్ రెగ్యులర్ వౌచర్ అవుతుంది. కొటేషన్ దానికి ఆప్షన్ చేస్తే సేల్స్ ఆర్డర్ అవుతుంది. మనం చెప్పి దాన్ని సేల్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇది కొటేషన్ అండ్ ప్రొఫార్మా ఇన్వాయిస్ దీనికి సంబంధించింది. సో దీంతో ఈ యొక్క టాపిక్ ని ముగిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే అంటే సింపుల్ కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్డర్ ప్రాసెసింగ్, అంటే పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్, సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఏంటి, పర్చేజ్ ఆర్డర్ ఏంటి, సేల్స్ ఆర్డర్ ఏంటి, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాం అది నేర్చుకుంటాం నెక్స్ట్ వీడియోలో. దీంతో ముగిస్తున్నాను. సో అందరికి ఒక విన్నపం, దయచేసి చాలా మంది వీడియోలు చూస్తున్నారు, వీడియో సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఛానల్ అందరికీ ఇంకా ఎవరికి కావాలంటే అందరికీ షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే ప్రొఫార్మా ఇన్వాయిస్ తయారు చేస్తాం తెలిసింది, తర్వాత దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి సేల్స్ ఇన్వాయిస్ రెగ్యులర్ ఇన్వాయిస్ అది మర్చిపోతుంది, తెలియదు. అందువల్ల చివరి వరకు చూడండి, చూసి వీడియో మనకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి రికమెండ్ చేస్తారు, వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా చేయండి. అలాగే నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి తమ్ముని పైన నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.